మా నాన్న గురించి ఇంకొక్క మాట మాట్లాడితే చంపేస్తాం. హలో హర్ష బాబు, చంపడాలు అవి నీకు సూట్ అవ్వు. నా కొడుకు కలర్ వదలకపోతే నీ కంఠం తెగిపోద్ది. టెంపరా టెంపు చూద్దాం. చంపడం నీకు ప్రొఫెషన్ అయితే ఆ చావు నీకు రుచి చూపించడం నాకు చిటికలో పని. ఇంకా ఎక్కడ ఉన్నారంటే నిన్ను నీ కొడుకుని చంపి పారేస్తాను. అరే హర్షబాబుకు భలే కోపం వస్తుంది. సరే అలాగే కాని కాసేపు అలాగే పట్టుకుంటే ఎస్ఐ గారు వస్తారు. మ్యాన్ హ్యాండ్లింగ్ కింద అరెస్ట్ చేస్తారు. ఆల్రెడీ మీ నాన్న ఒక తప్పు చేశాడు, ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు. మీ ఫ్యామిలీ మొత్తం ఇలా తప్పులు చేసుకుంటూ పండి. తప్పులు చేస్తుంది మీర్రా. ఏవండి మీరు రండి రండి. ఒక ఆడపిల్లకి అన్యాయం చేశారు, ఇప్పుడు మా కుటుంబం జోలికొస్తున్నారు. నా భర్తను అన్యాయంగా జైలు పాలు చేసిన మీరు బాగుపడరు. మా ఉసురు తగిలి నాశనమైపోతారు, సర్వనాశనమైపోతారు. అరే సాఫ్ట్ గా ఉండే సుమిత్ర గారు కూడా శాపాలు పెడుతున్నారే. చూడమ్మా సుమిత్ర, నేను నాశనమను, నాతో పెట్టుకున్న వాళ్ళు నామ రూపాలు లేకుండా పోతారు. చూద్దాం ఎవరు ఏమవుతారో నువ్వే చూడు. అత్తయ్య, వీళ్ళకి మాటలతో కాదు చేతలతో చూపిద్దాం. పదండి. మామగారు జైలుకి వెళ్ళినా కోడలు గారికి పొగరు తగ్గలేదు. మనం ఉన్నాం కదా సూరి, అన్ని తగ్గిద్దాం. ఆ దివ్యతో కాస్త జాగ్రత్తగా ఉండాలి సార్. మమ్మీ, హర్ష, డాడీ అందరూ ఏంటి ఇక్కడ ఉన్నారు? ఇంట్లోకి రండి. మంగా, ఈ రోజు నుంచి మనం బయటే ఉండాలి. ఎందుకని మమ్మీ? ఎందుకంటే తాతయ్య ఇంటికి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు మనం బయటే ఉందాం. అలాగే మమ్మీ. వెళ్ళగొట్టామేమో అనుకుంటారు. మావయ్య తిరిగొచ్చేంత వరకే కదండి, ఎలాగోలా సర్దుకుపోదాం.
ఘోరం అండి. పని పిల్ల కూడా మీతో చేరిందే. ఈ పిల్ల నిజంగానే పని పిల్ల లేక మీ పిల్ల? అయినా నాకెందుకులే. దివ్యమ్మ, ఈ మాటలు ఈ అవమానాలు పడడం అవసరం. హబీబాబుతో ఒక్క మాట చెప్తే మిమ్మల్ని ఆనందంగా తీసుకువెళ్తారు. మీకు అన్ని సదుపాయాలతో కూడిన పెద్ద పెద్ద బంగ్లానే ఇస్తారు. వద్దు చారుకేశ, చెడు పుట్టింటికి చేరకూడదు అంటారు. ఏ రోజైతే నేను ఇంట్లో అడుగు పెట్టానో ఎంత కష్టమైనా సరే మావయ్య గారిని కాపాడుకుంటాను. అత్త కోడలు ఇద్దరికిద్దరు సరిపోయారు. అత్తకు తగ్గ కోడలు, కోడలకు తగ్గ అత్త. అంటే వాళ్ళిద్దరు ఒక పార్టీ. నిన్ను సూర్య ఆగరా. సురేష్, వీళ్ళు కావాలనే మనల్ని రెచ్చగొడుతున్నారా? మనతో గొడవపడి మనల్ని జైలుకి పంపించాలని చూస్తున్నారు.
వీళ్ళకి ఇంకా ఎన్ని తప్పులు చేస్తారు? వాళ్ళని ఇంటి బయటికి కాదు, వీధి బయటికి గెంటాలి. సరే కూర్చోండి. అక్క, మీరు ఈ క్షణమే ఇక్కడి నుండి బయటికి వెళ్ళిపోవాలి. ఎందుకు ఎందుకు పిన్ని? తప్పుల మీద తప్పులు చేస్తున్నారు కాబట్టి. మీరు ఈ ఇంటి చుట్టుపక్కల కూడా ఉండడానికి వీల్లేదు. ఈ ఇంట్లో మీకెంత హక్కు ఉందో మాకు అంతే హక్కు ఉంది. అయినా మీరు చెప్పారని మేము ఇంటి బయటే ఉంటున్నాం. ఏం చేశామని ఇప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళాలి? మా నాన్నను జైలుకు పంపించిన వాళ్ళు ఇంటికొచ్చి గొడవ చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అందుకే వాళ్ళని 4 తన్ని పంపించాం. ఇప్పుడేమంటారు? మీరు బయటికి వెళ్తారా వెళ్ళరా? భువనా, ఈ ఇల్లు కాదని ఎక్కడికి వెళ్తావు? ఇప్పటికే చల్లో వణికిపోతున్నావు. మమ్మల్ని ఇంకా కష్టపెడతావా? నీకు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నీకు దండం పెడతాను, ఇంతటితో ఇది ఆపే. మీకిలా జరగాల్సిందే. ఇంకోసారి ఆ దేవుడయ్య జోలికి వెళ్లారో మర్యాదగా ఉండదు. మీరు వాళ్ళని కొట్టడం, వాళ్ళు ఇంకేదో చేయడం, మేము బాధపడ్డాం. మీకు ఇదే చెప్తున్నా, ఈసారి ఏమైనా చేశారంటే మిమ్మల్ని వీధిలోకి ఖచ్చితంగా గెంటేస్తాను. వాళ్లతో మాటలు పడాల్సిన కర్మ మనకేంటండి? అసలు మనం ఇంట్లోకి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారండి? మహా అయితే వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోతారు, అంతే కదా? మనం వెళ్దాం, పదండి పదండి. ఏవండి, మీ నాన్నగారింటికి తిరిగొచ్చాక భువన వాళ్ళని ఇంటి నుండి పంపించేశామని ఆయన బాధపడతారు. ఆ బాధలేవో మనమే పడదాం. అత్తయ్య చెప్పేది నిజమే అండి. దేవుడు ఈ ఫోన్ మనకి దొరికింది కదా, ఇందులో ఏదో ఒక ఆధారం ఉండే ఉంటుంది. దీంతో మావయ్య గారిని బయటకు తీసుకురావచ్చు. ఈ ఒక్క రాత్రి ఓపిక పట్టండి ప్లీజ్. ప్లీజ్ అండి, కూర్చోండి, మీరు కూర్చోండి. పదమ్మా. చూడండి, మీరు బయట ఉన్నారంటే దాని అర్థం మీకు మాకు ఏ సంబంధం లేదని. అన్నయ్య, అమ్మా, మీకు కూడా చెప్తున్నాను, వీళ్లతో ఎవ్వరూ మాట్లాడకండి. మాట్లాడాలనుకుంటే మీరు కూడా వీళ్లతో బయట ఉండాల్సి వస్తుంది. బలేదాను సిస్టర్, అసలు వీళ్ళెవరో కూడా మాకు తెలీదు. అసలు ఫోన్ చేస్తాను.
చారుకేశ ఆగు. ఆ దేవుడే ఫోన్ ని అన్లాక్ చేయించాలి. నేను కూడా నీతో పాటు వస్తాను. అత్తయ్య చూస్తుండండి, నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను. అలాగే చారుకేశ. పార్టీని ఇక్కడికే రమ్మని చెప్పానే, ఇంకా రాలేదేంటి? వాడేనా దివ్యమ్మా? వాడే చారుకేశ. నువ్వు వెళ్ళి వాడిని మ్యాటర్లో పెట్టు, నేను చాటుగా వచ్చి వాడిని పట్టుకుంటాను. ఓకే దివ్యమ్మా. కేర్ఫుల్ చారుకేశ, వాడు అసలే క్రిమినల్. హలో మిస్టర్ సోమశేఖర్. మీరేనా రాకీ? యా, ఇందాక ఫోన్లో మాట్లాడింది నేనే. మిమ్మల్ని ఏ పబ్ లోనూ చూసినట్టు గుర్తులేదే. మీకు కొంచెం మెమరీ తక్కువ అనుకుంటాను. మాల్ తెచ్చారా? క్యాష్ తెచ్చారా? క్యాష్ రెడీ. 5 CR. వెర్ ఇస్ మాల్? ముందు నాకు క్యాష్ చూపించండి. కాదు, ముందు మాల్. నన్నే నమ్మట్లేదా? నన్నే మీరు గుర్తుపట్టట్లేదు కదా. సరే, ఒక్క నిమిషం. నికాసైన సరుకు. రండసే గారు, వీడే స్మగ్లర్. మా మావయ్య గారిని అన్యాయంగా ఇరికించాడు. ఫస్ట్ అతను వదలండి. వదలమని చెప్తున్నానా? నేను చెప్తున్నాను కదా సార్, వీడే ఆ స్మగ్లర్. కావాలంటే వీడి కార్లో డ్రగ్స్ ఉన్నాయి, చెక్ చేయండి. లేదు సార్, నేను రియల్ ఎస్టేట్ బ్రోకర్ని. ల్యాండ్ తీసుకుంటానని నన్ను ఇక్కడికి రప్పించి నా కార్లో డ్రగ్స్ పెట్టారు. కేసు ఒప్పుకోమని కొడుతున్నారు. లేదు సార్, వీడు అబద్ధం చెప్తున్నాడు. లేదు సార్, వీళ్ళే అబద్ధం చెప్తున్నారు. కావాలంటే గెటప్ చూడండి.
చూడండి సార్. ఏంటే అవతారం? అది సార్, అది నాకేదో మీ ముగ్గురు మీద డౌట్గా ఉందయ్యా. ముగ్గురు స్టేషన్కి పదండి. అది కాదు సార్. ఏం మాట్లాడాలనుకున్నా స్టేషన్లోనే. కానిస్టేబుల్స్ రండి. నేనేం చేయలేదు సార్, నన్ను వదలండి సార్. ఆగండి సార్, వస్తున్నాను కదా. సార్ నమస్తే సార్. ఎవరు మీరు? నా పేరు దివ్య సార్. లాయర్ రాజేంద్ర ప్రసాద్ గారి కోడల్ని. మా మావయ్య గారిని కలవాలి సార్. పర్మిషన్ లెటర్ తెచ్చారా? లేదు సార్. రిమాండ్ లో ఉన్న ఖైదీని కలవాలంటే పర్మిషన్ లెటర్ కంపల్సరీ. ఎక్కువ టైం తీసుకోం సార్, 5 minutes లో వచ్చేస్తాము. కుదరదమ్మా, మాకంటూ కొన్ని రూల్స్ ఫార్మాలిటీస్ ఉంటాయి. సార్ మీ ఫార్మాలిటీస్ నేను చూసుకుంటాను. ఏంటే మీరు చూసుకునేది? పర్లేదు సార్, కోపడకండి. నా మాట వినండి, మీరు వెళ్ళండి దివ్యమ్మ. సార్ మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, నేను ట్రాన్స్ఫర్ చేస్తాను సార్. అదే సార్ మీ అకౌంట్ నెంబర్. జస్ట్ 1 minute లో మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. సార్ మీరు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఎవరికి ఉండే వారికి ఉంటాయి కదా, మీరు చెప్పండి సార్ ప్లీజ్. అయిపోయింది సార్. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది మావయ్య. నా ఈ పరిస్థితికి కారణం నేనేనమ్మా. ఆ దేవుడయ్య ప్లాన్ చేస్తున్నాడని నువ్వు పెదబాబు ఎంత చెప్పినా నేను వెళ్ళలేదు. మూర్ఖంగా వాళ్ల ట్రాప్లో ఇరుక్కుపోయాను. మీకేం కాదు మావయ్య, మీరే తప్పు చేయలేదు. ఇప్పుడు ఏ తప్పు చేయలేదమ్మా. ఇంతకుముందు చాలా చేశాను. డబ్బు కోసం అడ్డమైన కేసులన్నీ ఒప్పుకొని అమాయకుల ఉసురు పోసుకున్నాను. ఈరోజు వాళ్ళ ఉసిరే నాకు శాపం అయింది. అప్పటికి సుమిత్ర చెబుతూనే ఉంది, ఈ డబ్బు వద్దు, ఈ కేసులు వద్దు అని. తన మాటలు నేను వినలేదు. నాకు ఎదురు చెప్పలేక సుమిత్ర పూజలు చేస్తూ తనని తాను సమాధానపరుచుకుంది ఇంతకాలం. ఆ పూజలే మిమ్మల్ని బయటికి తీసుకొస్తాయి సార్. ఇప్పుడు నేను బయటకొచ్చినా ఇంతకు ముందులాగా ఉండలేను చార్కేశ. అందరూ నన్ను నేరస్తుడు నేరస్తుగానే ముద్ర వేస్తారు. నా మూర్ఖత్వం వల్ల నేను పొందిన మర్యాద గౌరవం నాకుగా నేనే పోగొట్టుకున్నాను. చిచి, అదేం లేదు మావయ్య. మీ గురించి అందరూ గర్వపడేలా చేస్తాను. మీరెంత గొప్పవారో అందరికీ తెలిసేలా నేను చేస్తాను. మీరు ఇది వరకట్లాగే తలె అతను వచ్చే ముందు మీకు కాల్స్ కానీ మెసేజెస్ కానీ ఏమైనా చేశారా? ఉన్నాయమ్మా. అతని కేస్ డీటెయిల్స్, ఫీజు వివరాలన్నీ నేను మెసేజ్ పెట్టాను. మొబైల్ ఇంట్లో ఉంది. ఆ ఒక్క ఎవిడెన్స్ చాలు కదా మావయ్య. మిమ్మల్ని బయటికి రప్పిస్తాను. ఆ దేవుడు ఎన్ని లోపల వేయిస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. చాలా థ్యాంక్స్ అమ్మా. నేను నీకు రుణపడి ఉన్నాను. ఇది నా బాధ్యత మావయ్య. తండ్రి లాంటి మిమ్మల్ని కాపాడుకోవడం నా కర్తవ్యం. వెళ్ళొస్తాను మావయ్య. ఫోన్ ఎక్కడా?
ఎక్కడ కనిపించట్లేదే. స్విచ్ ఆఫ్. ఫోన్ ఇక్కడే పెట్టానే, లేదేంటి? ఏమై ఉంటుంది? మామ్, రూమ్ లో డాడ్ ఫోన్ లేదు మామ్. రూమ్ లో ఫోన్ లేదా? ఏమైంది? కాల్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఏమైందో తెలియట్లేదు మామ్. మాకు మావయ్య గారి ఫోన్ కావాలి. స్మగ్లర్ తో కేసు గురించి చాటింగ్ చేసినట్టు నాన్నగారి ఫోన్ లో ఎవిడెన్స్ ఉందంట. అది పోలీసులకి చూపించామంటే మావయ్య గారు నిర్దోషి అని ప్రూవ్ అవుతుంది అత్తయ్య. ఆ స్మగ్లర్ ని అరెస్ట్ చేసి మావయ్య గారిని వదిలేస్తారు. అదే వాళ్ళ ప్లాన్ అయితే వాళ్ళ అంతు చూస్తాను. ప్రసాద్ ని బయటికి తీసుకురాకుండా నాటకాలు ఆడుతున్నారా? చెప్తా వాళ్ళ సంగతి. ఆగు చెల్లెమ్మా. ఇప్పుడే వాళ్ళ ప్లాన్ మనకు తెలిసిపోయినట్టు వాళ్ళకి తెలియకూడదు. మీరు బయటికెళ్ళి బావగారి ఫోన్ కనిపించట్లేదని వాళ్ళతో చెప్పండి చాలు. అవునత్తయ్య, ముందే మీరు గొడవ పడితే తర్వాత వాళ్ళ ప్లాన్ ఏంటో మనకు తెలియకుండా పోతుంది. అది నిజమే. ప్రసాద్ ని బయటికి తీసుకురాకుండా వాళ్ళు ఇంకా ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియాలి. ఫోన్ కనిపించట్లేదని చెప్పొస్తాను. ప్రసాద్ ఫోన్ ఇంట్లో కనిపించట్లేదు దివ్య. మావయ్య గారి ఫోన్ ఇంట్లోనే ఉంది కదత్తయ్య, కనిపించకపోవడం ఏంటి? దీపు ఇల్లంతా వెతికాడు. ప్రసాద్ ఫోన్ కి కాల్ కూడా చేశాడు, కానీ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏడుకుంటున్నాయ్యా. అయితే ఎవడో దొంగ మీద నాన్న ఫోన్ కొట్టేశాడన్నమాట. ఇదేంటిది? ఇండైరెక్ట్ గా దొంగ ఏదో అంటున్నాడు. ఏమయ్యా సెంట్రీ, కలుగులో నుంచి ఎలక బయటికెళ్ళిందా? ప్రసాద్ సార్ వెళ్ళిపోయారు సార్. అయితే మన పని కానిద్దామా నాన్న? ఏంటిది దేవుడయ్యా, నీకు హెల్ప్ చేస్తే మమ్మల్ని ఎప్పుడు చేస్తారా? సారీ జైలర్ గారు,
కేసు స్ట్రాంగ్ అవ్వాలంటే తప్పదు. మిమ్మల్ని సెంట్రీని పొడి చేసి రాజేంద్ర ప్రసాద్ పారిపోయాడని చెప్తేనే కదా జడ్జి గారు రాజేంద్ర ప్రసాద్ కనిపిస్తే కాల్చివేయండని ఉత్తర్వులిస్తారు. నువ్వు ఆ ఎస్ఐకి ఫోన్ చేయి సురేష్. బలి పశువు బయటికి వెళ్లిపోయింది ఎస్ఐ గారు. వేటకు బయలుదేరండి. అమ్మ దివ్య, హర్ష, దివ్య, దివ్య, హర్ష. ఏమైందమ్మా? దీపం దీపం ఆరిపోయిందమ్మా. ఏంటి? ఏం కొంపలు మునిగిపోయాయని అలా అరుస్తున్నావు? తులసి కొట్టు ముందు పెట్టిన దీపం ఆరిపోయింది బోనా. గాజులు పగిలిపోయాయి. ఈ మాత్రం దానికి ఏదో భూకంపం వచ్చినట్టు అంతలా అరవాలమ్మా. అమ్మో, మేమంతా ఆడలిపోయి చచ్చాం. దీపం ఆరిపోవడం, గాజులు పగిలిపోవడం ఏదో అశుభానికి సంకేతం అన్నయ్య గారు. అంటే ఏంటి పెద్దమ్మా? డాడీ ఇప్పుడు డేంజర్లో పడ్డారనా? వీళ్ళ వల్ల మావయ్య గారు ఎప్పుడో డేంజర్ లో పడ్డారు. ఇప్పుడు కొత్తగా ఏముందండి? చేసిందంతా చేసి ఇప్పుడు కంగారు పడేం లాభం? ఎవరేం చేశారో మాకు బాగా తెలుసు. కనీసం మా నాన్న ఫోన్ కూడా ఇవ్వకుండా దాచేశారు. ఫోన్ పోయిందని మళ్ళీ అబద్ధం చెప్తున్నారు. ఎవరు దాచారు బాబు? మాకేం తెలీదు. మీ నాన్నగారి ఫోన్తో మాకేం పని? ఆ పనేంటో చెప్పమంటారా బాబాయ్ గారు? మీరు ఆ ఫోన్ తో ఏమేం పనులు చేశారో చెప్పమంటారా? కొంపదీసి దేవుడయ్యతో నేను ఫోన్లో మాట్లాడింది దివ్యకి తెలిసిపోయిందా ఏంటి? ఎవ్వరూ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. రేపే కోర్టు. నీ వల్ల కాకపోతే చెప్పు. ప్రసాద్ కోసం మేమే ఒక మంచి లాయర్ని మాట్లాడతాం. చార్కిషా ఎక్కడైనా కనిపించారా? లేదు దివ్యమా.
కనిపించారా అండి? లేదండి. అయ్యో, సరే అటు వెళ్దాం పదండి. పదండి. అటు చూద్దాం పదండి. ఆగండి. ఏమండి? అక్కడే పదండి. పదండి. మావయ్య గారు. నాన్న. అమ్మా దివ్య. పెదబాబు. పెదబాబు. నాన్న. నాన్న. ఏమైంది మావయ్య? పెదబాబు, ఆ దేవుడే మనుషులు. మిమ్మల్ని జైలుకి పంపించిన దేవుడయ్యా మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడు సార్.
ప్రొసీడ్. యువర్ ఆనర్, న్యాయాన్ని రక్షించవలసిన న్యాయవాదే అన్యాయవాది అయ్యాడు, అరాచకవాది అయ్యాడు, తీవ్రవాది అయ్యాడు. అతను ఎవరో కాదు, ప్రముఖ లాయర్ లగడపాటి రాజేంద్ర ప్రసాద్. అందరూ ఆయన్ని న్యాయాన్ని రక్షించే న్యాయదేవుడు అనుకుంటారు, కానీ అతను స్మగ్లర్, క్రిమినల్. రిమాండ్ ఖైదీగా ఉంటూ జైలర్ని, సెంట్రీని తీవ్రంగా గాయపరిచి పారిపోయాడు. న్యాయవాదులకే మాయని మచ్చ తీసుకొచ్చాడు. కావున ఆయన్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఐ ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. కావున ఆయన్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఐ ఆబ్జెక్షన్ యువర్ ఆనర్. అతను క్లయింట్ లాగా వచ్చాడనడానికి మీ దగ్గర ఆధారం ఉందా దివ్య? ఉంది యువర్ ఆనర్. కానీ దురదృష్టవశాత్తు ప్రసాద్ గారి ఫోను అందుబాటులో లేదు. ఆ ఫోన్లోనే ఆ సాక్ష్యాలన్నీ ఉన్నాయి. కోర్టులో దేవుడై ఉన్నాడా? ఉన్నాను యువర్ ఆనర్. రాజేంద్ర ప్రసాద్ని స్మగ్లింగ్ కేసులో ఇరికించమని స్మగ్లర్తో మీరు చెప్పినట్టు ఇందులో క్లియర్గా ఉంది. సారీ సార్, నా ఫోన్ పోయి 3 రోజులైంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇచ్చాను. అవును సార్, నేనే కంప్లైంట్ తీసుకున్నాను. ఆ కంప్లైంట్ జెరాక్స్ కాపీ కూడా ఉంది. నా ఫోన్ ఎవరో దొంగిలించి నాలా చాట్ చేసి నన్ను ఇరికిస్తున్నారు సార్. నాకు ఆ స్మగ్లర్ కి ఎటువంటి సంబంధం లేదు. మీరేమంటారు దివ్య? దేవుడయ్య ఫోను మీ చేతిగా వచ్చింది? అలా అడగండి సార్. తనే నా ఫోన్ దొంగతనం చేసింది. హలో, ఎవరమ్మా నువ్వు? నా ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? నన్ను దివ్య అని అంటారు దేవుడయ్యా. నీ ఫోన్ నా దగ్గర ఉంది. నా ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? చెప్పుకో చూద్దాం. మర్యాదగా నా ఫోన్ నాకివ్వు. ఎలా ఇస్తాం దేవుడయ్యా? నీ పాపాల చిట్టా అంతా ఇందులో ఉంది. రేపు కోర్టులో నీ ఫోన్ జడ్జి గారికి చూపించామంటే నీ బండారం అంతా తెలిసిపోతుంది. నువ్వు చేసిన నేరాలు, ఘోరాలు అన్నీ కౌంట్ అవుతాయి. నువ్వు నీ కొడుకు జైలుకి, మా నాన్న మా ఇంటికి. మిమ్మల్ని చంపేస్తాను.
చావంటే నీకు అంత ఇష్టమేంట్రా? అప్పటిదాకా వెయిట్ చేయి. నీకిష్టమైన చావుని నీకే ఇస్తాను. నన్ను గెలకొద్దు, నేను అసలే మంచోణ్ణి కాదు. రేపు అదే ప్రూవ్ చేయబోతున్నావు. పిచ్చోడు కాదు పీపీ గారు. హీఈస్ లెజెండరీ అడ్వకేట్, గ్రేట్ లాయర్ శ్రీ లగడపాటి రాజ. మావయ్య గారు, నా చుట్టూ ఉచ్చు బిగించి ఒక స్మగ్లర్ని క్లయింట్లా మా ఇంటికి పంపించి నన్ను స్మగ్లింగ్ కేసులో ఇరికించారు. జైలు నుంచి నేను తప్పించుకునేలా చేసి నన్ను చంపాలని ప్రయత్నించారు. నేనెలా అయినా సరే కోర్టుకు వస్తానని తెలిసి కోర్టు బయట నన్ను చంపాలని చూశారు. నా కొడుకు కోడలే నన్ను కాపాడారు. గత్యంతరం లేక ఇలా మారువేషంలో రావాల్సి వచ్చింది. నమస్తే సార్. దేవుడై ఇదంతా చేశారు సార్. డబ్బుల కోసం ప్రసాద్ గారిని ఇరికించారు. యువర్ ఆనర్, సాక్ష్యాలన్నీ మీ ముందే ఉన్నాయి. ఈ కేసులో ఇరికించారని కోర్టు నమ్ముతుంది.
నిందితుడు దేవుడయ్య, అతని కుమారుడు సురేష్ వ్యక్తిగత కక్షతో రాజేంద్ర ప్రసాద్ను, అతని కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారని రుజువైంది. కుట్ర, హత్యాయత్నం, బెదిరింపుల వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడిన దేవుడయ్య, సురేష్లకు ఈ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. అలాగే రాజేంద్ర ప్రసాద్ను నిర్దోషి అన్నయ్య గారేంటదినా అడగకుండానే వరాలు ఇచ్చేస్తున్నారు. బావగారు పెద్ద బోళా శంకరుడే. ఆ శివయ్యలాగా ఈయన కూడా అమాయకుడే. అందులోనూ వాళ్ళ ఉచ్చులో పడ్డాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పినా అది ఆయనకి వేదవాక్కు. అవునత్తయ్య, అయినా ఆ దివ్యక ఏమంత కష్టపడిందని మావయ్య గారు వరం ఇస్తానన్నారు. ఆ మాత్రం నేను కష్టపడలేనా ఏంటి? ఇంతకీ ఆ దివ్య ఏం వరం కోరుకుంటుందో ఏమో. ఏముందంటే వదిన ఏమడిగినా ఇస్తానని డాడ్ ప్రామిస్ చేశారు కదా. ఆస్తి మొత్తం అన్నయ్య పేరు మీద రాయమంటుందేమో. అప్పుడు మనం అడుక్కు తినాల్సి వస్తుంది అల్లుడు గారు. అంతా వీధిని పడతాం. నా డౌట్ ఏంటంటే ఇన్నాళ్ళు పెద్దత్తని పక్కన పెట్టేశాం కదా, ఇప్పుడు ఆవిడకి ఇంపార్టెన్స్ కావాలని దివ్యకి అడుగుతుంది. అది కాకపోతే మనం ఇన్నాళ్ళు వాళ్ళని ఇంటి బయట పెట్టేశాం కదా, ఇప్పుడు కొన్నాళ్ళు మనల్ని ఇంటి బయట పెట్టమని దివ్య అడుగుతుందేమో. వదిన అలా కూడా రివెంజ్ తీర్చుకుంటుంది. ఇంటి బయటికి వెళ్ళమంటే పర్లేదు అల్లుడు గారు, వీధిలోకి గెంటేస్తే పరిస్థితి ఏంటి? వాళ్ళు రోడ్డును పడతారనుకుంటే మనం రోడ్డును పడాలా నాన్న? తప్పదమ్మా. ఇప్పుడు దివ్య టైం నడుస్తుంది, మనకిది బ్యాడ్ టైం. లేదన్నయ్య గారు, ఆస్తి పోయినా నా స్థానం పోయినా లేదా మనం ఇంటి బయటికి వెళ్లాల్సి వచ్చినా నేను భరించలేను. నా వల్ల కాదు. నా పసుపు కుంకాలు నిలిపావు. ఈ ఇంటి పరువు గౌరవం కాపాడావు. నువ్వు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అన్నది చాలా చిన్న మాట. ఈ కుటుంబం మొత్తం నీకు రుణపడి ఉంటుంది. మేమంతా నిన్ను మా ఇంటి దేవతలా కొలుచుకోవాలి. అత్తయ్య, ఇవన్నీ చాలా పెద్ద మాటలు.
నేను కూడా ఈ ఫ్యామిలీ మెంబర్నే కదా. మామయ్య గారు నాకు కన్న తండ్రితో సమానం. ఆయన్ని కాపాడడం నా బాధ్యత అత్తయ్య. నీ స్థానంలో వేరే ఎవరున్నా కూడా ఆయన్ని బయటికి తీసుకురాలేకపోయేవారమ్మా. నువ్వు ఎంత గొప్ప పని చేశావో నీకే తెలీదు. గొప్పంతా నాదే కాదత్తయ్య, మామయ్య గారి మంచితనం, మీరు చేసిన పూజలన్నీ ఫలించాయి. ఇంతకీ ఈవినింగ్ నాన్నగారిని ఏం కోరుకోవాలనుకుంటున్నారండి? మంగ గురించి చెప్పాలనుకుంటున్నారా? అయినా ఎన్నాళ్ళని దాస్తాం చెప్పండి. మంగ మీ కన్న కూతురని చెప్పేయండి. అవునమ్మా, ఎంతకాలమని మంగని పనిపిల్లగా పరాయి పిల్లగా చెప్తాం. మీ పెళ్ళైన కొత్తలో మీ మావయ్య గారు ఏమంటారోనని భయపడి నిజం చెప్పలేదు. మంచి సమయం కోసం ఎదురు చూశాం. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. మంగ మీకు చాణక్య గారికి పుట్టిన పాప అని, చాణక్య గారు చనిపోయారని, మీకిది రెండో పెళ్లి అని ఏది దాచకుండా అంతా చెప్పేయండి. ఎంతకాలమని మంగని పనిపిల్లగా పరాయి పిల్లగా చెప్తాం. మంగ మీకు చాణక్య గారికి పుట్టిన పాప అని, చాణక్య గారు చనిపోయారని, మీకిది రెండో పెళ్లి అని ఏది దాచకుండా అంతా చెప్పేయండి. నా అనుమానమే నిజమైందన్నమాట. ఆ మంగ పని పిల్ల కాదు, ఆ దివ్య కూతురే అన్నమాట. అంతేకాదు సిస్టర్, మన హర్ష దివ్యలకు పుట్టిన పిల్ల కాదు ఆ పిల్ల. ఎవడికో పుట్టిన పిల్ల. వాడు చచ్చాడు అంటే దివ్య విధవరాలు. దివ్యకిది రెండో పిల్లమ్మా. ఎంత మోసం, ఎంత దగా! అవ్వా, హర్షబాబు ఒక విధవరాలిని, అది పిల్ల తల్లిని పెళ్లి చేసుకున్నాడు. ఇన్నాళ్ళు ఈ పచ్చి నిజాన్ని దాచిపెట్టి మనల్ని మోసం చేశారు. ఎంత పెద్ద కుట్ర చేశారు. ఈ నిజం సాయంత్రం దివ్యక్క మామయ్య గారికి చెప్పేస్తే ఆయన యాక్సెప్ట్ చేస్తారేమో. మంగని మనవరాలిగా అంగీకరిస్తారేమో. మాటిచ్చారు కాబట్టి తప్పకుండా ఒప్పుకుంటారు. పెదబాబు, దివ్య ఎక్కడా? ఏమైందండి? ఎక్కడా? నీ కొడుకెక్కడా? కోడలెక్కడా? పెదబాబు, దివ్య, పెదబాబు. ఏమైంది అత్తయ్య? ఏమైంది మావయ్య? సూటిగా ఒక మాట అడుగుతాను, నిజం చెప్పు. అడగండి మావయ్య. నాపై నీ అభిప్రాయం ఏమిటి? మీరు నా కన్న తండ్రితో సమానం మావయ్య. మీపై నాకు అభిమానం, గౌరవం ఉన్నాయి. నిజంగా నా మీద గౌరవం ఉంటే నువ్వు ఇలాంటి పని చేస్తావా? దివ్య గారు ఏం చేశారు నాన్న? ఒక పచ్చి నిజాన్ని నా దగ్గర దాచిపెట్టింది.
దివ్య నిన్ను ఏమ్మా, నన్ను నీ కన్న తండ్రితో సమానం అన్నా. ఇన్నాళ్ళు ఈ నిజాన్ని నా దగ్గర ఎందుకు దాచావు? నేనేమన్నా రాక్షసుణ్ణా, దుర్మార్గుణ్ణా? నా కన్న కూతురికి ఇలా జరిగితే నేను అంగీకరించనా? మంగ, తాతయ్య అని నోరారా పిలిచావు. ఈ పిలుపు నిజం నువ్వన్నా ఎందుకు చెప్పలేదమ్మా? అమ్మా, చిన్నప్పుడు నీ తండ్రితో నువ్వు ఎక్కువ సమయం గడపలేదని విన్నాను. అందుకనిగా భగవంతుడు నా రూపంలో నీకో తండ్రినిచ్చాడు. నాకు కూతుళ్ళు లేరు, అందుకే భగవంతుడు నీ రూపంలో నాకో కూతుర్నిచ్చాడు. మీ నగలన్నీ నాకిచ్చేస్తే మీకెలా? నాకు నగలెందుకమ్మా? నువ్వు చాలు. నీ వల్లే ఆయన పరువు ప్రాణాలు నిలిచాయి. ఈ ఇంటి గౌరవాన్ని కాపాడా. అందుకు మాత్రమే నీకు నెక్లెస్ ఇవ్వలేదు. అంతకు మించిన మంచి మనసును చాటుకున్నావు. అంతలా నేనేం చేశానత్తయ్య? కుమారికి సాయం చేయబోతున్నావు. శత్రువుని క్షమించి సాయం చేస్తున్న నీ గొప్ప మనసుకి చేతులెత్తి దండం పెట్టాలనుందమ్మా. కాని ఆయుక్షణవనే ఆగిపోతున్నాను. కుమారి నా శత్రువు కాదత్తయ్య, నా చెల్లెలు. మీరు కోరుకున్న నా తోడి కోడలు. తను సంతోషంగా ఉంటే ఈ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే వాళ్ళు దాచిన నిజాన్ని మావయ్య గారి దగ్గర వరంగా అడగబోతున్నాను. మరి మంగ గురించి ఎప్పుడు చెప్తావమ్మా? మంగ కళ్ళల్లో సంతోషాన్ని ఎప్పుడు చూస్తావు? చెప్పాను కదత్తయ్య, ఇలాంటి మంచి సందర్భాలు మళ్ళీ మళ్ళీ వస్తాయి. అలాంటి ఏదో ఒక సందర్భంలో మావయ్య గారికి మంగ గురించి చెప్తాను. దానికి తొందరేం లేదు. నీలాగా నిస్వార్థంగా ఆలోచించేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారమ్మా. నువ్వు నా కోడలుగా రావటం నా అదృష్టం. ఇంత మంచి కుటుంబం నాకు దొరకడం నా అదృష్టం కూడా అత్తయ్య. ఈరోజు మావయ్య గారి సంతోషం చూడాలి.
కుమారి ఆనందం చూడాలి. చాలా అందంగా ఆనందంగా ఉన్నావు ప్రసాద్. అందం సంగతేమో కాని ఆనందంగా ఉన్నాను అన్న మాట మాత్రం నిజం. మీ సంతోషానికి కారణం దివ్య కదా, కాని నీ చిరునవ్వు శాశ్వతం కాదేమో తెలియడం లేదు. అలా అంటున్నావేంటి భువనా? నేను చెప్పడం ఎందుకులే ప్రసాద్, కాసేపట్లో నువ్వే వింటావుగా. నేనా? ఏం వింటాను? అదే ఆ దివ్య మిమ్మల్ని అడగబోయే వరం. దివ్య నన్నేం అడగబోతుందో నీకు ముందే తెలుసా? ఒక్క నాకేంటి ప్రసాద్, ఇంట్లో అందరికీ తెలుసు. అందరికీ తెలియటమేంటి? హర్షబాబు కూడా తెలివైనోడే, నీ ముందు బయటపడలేదు. ఇంత పెద్ద నిజాన్ని సుమిత్రక్క దాస్తుందని నేనూహించలేదు. విషయం తెలిసిన బియ్యంకులు సంతోషపడ్డారు. ఒక విధవరాలికి పిల్ల తల్లికి కొత్త జీవితం ఇచ్చారని గర్వపడ్డారు. బయట గెస్ట్లయితే హర్షకి అన్ని నీ పోలికలే వచ్చాయని, రెండో పెళ్లి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పుకుంటున్నారు ప్రసాద్. పోన్వి ప్రసాద్, ఇది మన పరువు పోయే విషయమైనా పైకేం చెప్పలేం కదా. అందుకే